హాయ్ అందరికి, మీరు చూస్తున్నారు రేణుకా కాకినాడ లాగ్స్. ఈ రోజు వినాయక చవితి స్పెషల్ లాగ్స్ తో మీ ముందుకు వచ్చాను. మన ప్రయాణం మొదలు పెడుతున్నాం. కాకినాడ నుండి పచ్చదనం మధ్యగా గొల్లల మామిడాడు రూట్ లో వెళ్తున్న ఆ స్పిరిచువల్ వైబ్స్ మన మనసును నింపేస్తున్నాయి. బిక్కవోలు అంటే ఈస్ట్ గోదావరిలోని ఒక చిన్న గ్రామం. కానీ ఇక్కడ ఉంది ఒక మహత్వరమైన ఆలయం, శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం. చాళుక్యుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం శతాబ్దాల చరిత్రను మోసుకు వెళ్తుంది.
ద్వారం దగ్గరికి రాగానే ఆధ్యాత్మిక వాతావరణం మనల్ని ఆకర్షిస్తుంది. ఇక్కడ గణపతి విగ్రహం చాలా ప్రత్యేకం. స్వయంభూ రూపంలో వెలిసిన ఈ విగ్రహం ఎత్తు దాదాపు 11 అడుగులు ఉంటుంది. తొండం కుడివైపు తిరిగిన గణపతి విగ్రహం చాలా అరుదుగా కనిపిస్తుంది. భక్తుల నమ్మకం ఏమిటంటే ఈ విగ్రహం ప్రతి ఏటా కాస్త పెరుగుతూనే ఉంటుందంట. విశేషం ఏమిటంటే విగ్రహం ఎడమ పాదం కింద నుండి ఎప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. భక్తులు వచ్చి వినాయకుడు చెవులో కోరికలు చెప్పుకుంటారు. ఆయన కోరికలు వింటారని, నెరవేరుస్తారని శతాబ్దాలుగా విశ్వాసం కొనసాగిస్తున్నారు. ఈ వినాయక చవితి సందర్భంగా ఇక్కడ లక్షపత్రి పూజ, గణపతి హోమం ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. వికోల శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దేవాలయం. ఈ స్వామి స్వయంభూ వ్యక్తంగా వెలిశారు. భక్తులు మన మనస్సులో ఉన్నటువంటి కోరిక ఏదైనా ఉంటే ఆ కోరిక స్వామి చెవి దగ్గర నుంచి చెప్పుకుంటే స్వామి ప్రత్యక్షంగా విని మనం వెనువెంటే ఉండి స్వామి నెరవేరుస్తా అని చెప్పి భక్తుల విశ్వాసం. స్వామి ఆకారం వచ్చేసి గజాకారం, గజానన రూపం అంటారు. వ్రతం దక్షిణావ్రతం, తొండం కుడిభాగం వైపు తిరిగి ఉంటుంది. అన్ని గణపతులకి ఎడం భాగం వైపు తిరిగి ఉంటాయి. ఈయనకి మాత్రమే కుడిభాగం వైపు తిరిగి ఉంటుంది. ఒక రాజ టీవీతో మనకి భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తున్నాడు. కాబట్టి యావనంద భక్తులు కూడా శ్రీ స్వామివారి దర్శించి స్వామివారి కృపకు వారి ధర్మబద్ధమైన కోరికలు అన్నీ కూడా స్వామి చెవి దగ్గర నించుని చెప్పుకుని, ఇక్కడ విశేషం ఏమిటి అంటే కుల మత వర్ణ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వామి చెవి దగ్గరికి వెళ్ళడం, వారి ఈతిబాధలు ధనబద్ధమైన కోరికలన్నీ స్వామి చెవి దగ్గర చెప్పుకోవడం చాలా ప్రత్యేకత. ఇది అలా విశేషంగామైనటువంటి
ప్రత్యేకత. కాబట్టి యావన భక్తులు కూడా దీన్ని ఉపయోగించుకుని వారి వారి ధనవంతమైన కోరికలన్నీ కూడా శ్రీ స్వామివారి చెవి దగ్గర చెప్పుకుని వారి ఈతి బాధలన్నీ కూడా స్వామివారి విన్నవించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ లక్ష్మీ గణపతి స్వామి నవరాత్రుల కార్యక్రమాలు రేపటి నుంచి మొదలవుతున్నాయి. ఏకాదశాన్నక దీక్ష అంటే 9 రోజుల కార్యక్రమం. 10వ రోజు మనకి ఉద్వాసం చెప్పారు, శుక్రవారం వచ్చింది కాబట్టి 11 రోజుల కింద దీన్ని తీసుకుని ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇందులో అభివృద్ధి కమిటీ చైర్మన్ చౌదరి గారు, అలాగే పల్లివాసు గారు, త్రిమూర్తులు గారు అందరూ కూడా ఈ నవరాత్రులకు వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కాకుండా అన్ని సౌకర్యాలు కలగజేస్తూ ప్రతిరోజు ఇక్కడ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ కూడా నిత్య ప్రసాద అన్నదానాన్ని వితరిస్తూ లక్ష్మీ గణపతి స్వామి ఆలయానికి వచ్చే ప్రతి భక్తులు కూడా ఇబ్బందులు పడకుండా ప్రతి సౌకర్యాన్ని ఇక్కడ కలగజేస్తున్నారు. ఇట్లో అందరూ కూడా శ్రీ స్వామివారి వద్దకు వచ్చి శ్రీ స్వామివారి దర్శించి వారి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నారు. స్వామి స్వయం వ్యక్తి ఉంటారు. స్వయంగా భూలోంచి పుట్టి పెరుగుతున్నటువంటి స్వామి. ఈ స్వామి ప్రత్యేకత ఏంటంటే ఒక రాజ టీవీతో మనందరికీ దర్శనం ఇస్తున్నారు. ఏ స్వామిని చూసినా కూడా ఎడం భాగం వైపు తిరిగి ఉంటుంది తొన్నం, ఈయనకి మాత్రమే కుడి భాగం వైపు తిరిగి ఉంటుంది. దాన్నే దక్షిణావర్త తొన్నం అంటారు అన్నమాట. శ్రీ స్వామివారి ప్రత్యేకంగా ఒక రాజ టీవీతో భక్తులందరికీ కూడా సుఖాసనం మీద కూర్చుని దర్శనం ఇస్తున్నారు. భక్తులు స్వామివారి ఎలా ఉంటే అలా స్వామిని దర్శనం చేసుకోవడమే తప్ప కారణాలు అది కూడా మనం చెప్పలేమండి. అదే ప్రత్యేకత. ఇప్పుడు చెవులో చెప్తే కోరికలు నెరవేర్చడానికి ఈ టెంపుల్లోనే ఉందా లేకపోతే వేరే వినాయక టెంపుల్లో కూడా ఉంటాయి? ఈ స్వామి ప్రత్యేకత చెవులో చెప్పుకుంటే వారి వారి ఈదిబద్ధమైన కోరికలన్నీ కూడా ఏ స్వామి దగ్గర గర్భాలయ ప్రవేశం ఉంటుంది కదా మీకు, ఏ ఒక సాయిబాబా మందిరం కానీ మందిరాల దగ్గరికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఒక మన స్వామి దగ్గరికి మాత్రమే గర్భాలయంలోకి వెళ్ళి ప్రతి భక్తులకి కూడా అంటే స్వామివారి భక్తులకి దూరం కాకుండా స్వామివారి భక్తులకి వెనువెంటే ఉండి వారి వారి ధర్మబద్ధమైన కోరికలు చెప్పుకుంటూ నెరవేరుస్తా అని చెప్పి స్వామివారే ప్రత్యక్షంగా తాతయ్య గారి కల్లో కనిపించి చెప్పడం, తాతయ్య గారు అందరు భక్తుల చేత కూడా అది ఆచరింపజేసి అదొక అలవాటుగా మార్చడం జరిగిందండి. ఇప్పుడు ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు? ఆలయం ఇంచుమించు ఒక 70-80 ఏళ్ల క్రితం నుంచి కూడా తాతయ్య గారు గ్రామస్తుల సహకారంతో నిర్మాణం జరిగిందండి. ఇప్పుడు వీటికి ఈ ఆలయం స్వామివారికి దూర్వార్చన, ప్రతినిత్యం స్వామివారి కైంకర్యాలు, ధూపదీప నైవేద్యాలు, మధ్యాహ్నం మహానైవేద్యం, సాయంత్రం ప్రదోషకాలార్చన, ప్రదోష నైవేద్యం యథావిధిగా జరుగుతాయి. రేపు స్వామివారికి 11:04 కల్పోక్త ప్రకారంగా మన ఎమ్మెల్యే గారి చేత కలశస్థాపన ముహూర్తం, ఎమ్మెల్యే గారి దంపతుల చేత కలశస్థాపన ముహూర్తం జరుగుతుంది. అన్నదానాలు ఇలాంటివి ప్రతినిత్యము జరుగుతాయి. ప్రతినిత్యము కూడా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ కూడా ప్రతినిత్యము ఏ విధమైన అసౌకర్యం కలగకుండా సౌకర్యాలతో పాటు అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. అన్నదానాలు ఎన్ని చేసినప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమైనా సాయం అలా అందుతుందా స్వామి? ఇదంతా ఇప్పుడు గవర్నమెంటే కదండి. ఇదంతా భక్తుల సహకారంతో, గ్రామస్తులు అందరి సౌజన్యంతో ఎండోమెంట్ వ్యవస్థే దీన్ని నడిపిస్తుంది. ఇప్పుడు అన్ని ప్రాంతాల వారు లేకపోతే అన్ని కులాల వారు లేకపోతే హిందూ ముస్లిం అనే తేడా లేకుండా కూడా వస్తారని చెప్పి ఒక స్వామి, అది నిజమే అంటారు? 100% కుల మత వర్ణ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వామి దగ్గరికి వెళ్ళొచ్చు అని ఇందాక మీకు అదే చెప్పండి. కుల మత వర్ణ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మన స్వామిని నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామిని నమస్కారం చేసుకున్నారు అంటే ఇంకా వర్ణంతో భేదం లేదు, మతంతో భేదం లేదు. స్వామి నువ్వే నాకు దిక్కు అని ఎప్పుడైతే స్వామిని కోరాడో ఆ యొక్క మనిషి యొక్క ఆర్తి బాధలను చూస్తారు తప్ప మతంతో కానీ దీనికి భగవంతుడికి మతాలు అవి ఉండవండి. ఓన్లీ మానవుడికి మాత్రమే మతవర్ణ భేదాలు. భగవంతుడు అందరూ బిడ్డలమే. వారికి బిడ్డలకి ఆయన ఏ విధంగా ఎప్పుడు ఏం చేయాలో అన్నీ చేస్తుంటారు. ఈ ఈతి బాధలన్నీ కూడా మానవర్ణంగా తప్పవు కాబట్టి ఆ ఈతి బాధలు వచ్చినప్పుడే స్వామి మనకు గుర్తొస్తూ ఉంటారు. వీటికి అన్నిటికీ అతీతంగానే స్వామివారి దగ్గరికి ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి చెప్పుకునే అవకాశం ఒక ఈ ఆలయంలో మాత్రమే ఉంది. ఇంకొకటి విగ్రహం చూసినట్లయితే కిందకు ఉంది స్వామి, ప్రతి ఆలయంలో పైకి స్వయం వ్యక్తం అండి ఆయన, స్వయం వ్యక్తం. ఇప్పుడు మనం ఏదైనా ప్రతిష్టా విగ్రహం ఉందనుకోండి, అక్కడ అలా ఎందుకు ఉండండి ఇలా ఉంది ఏమో ప్రశ్న చేయవచ్చు. స్వయంగా భూలోంచి వ్యక్తమైనటువంటి విగ్రహాన్ని ఇదంతా పంట పొలాలు మనకి, పంట పొలాల్లో దొరికినటువంటి స్వామి ఈ స్వామి. దాని వలన స్వామి మనకి భూభాగంలో ఉన్నట్టుగా పంటశీలం మాత్రమే, నూతులో కాదు పంటశీలో వెలిసినటువంటి స్వామి. ఇలాంటి పండుగ రోజు ఇక్కడికి వస్తే ఆ అనుభూతి మరింత స్పెషల్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రేణుకా కాకినాడ లాగ్స్ ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.